రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలంలోని పలు గ్రామాలలోని పంచాయతీ కార్యాలయాల్లో పదవీకాలం ముగిసిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను ఎంపీటీసీలు, నాయకులు, గ్రామస్తులు ఘనంగా సత్కరించి వీడుకోలు పలికారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాల పాటు గ్రామ అభివృద్ధి కోసం చేసిన సేవలను గుర్తు చేసి వారిని కొనియాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను గ్రామస్తులకు అందించడంతో పాటు అభివృద్ధి కోసం శ్రమించిన పాలక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, మోహిని కుంట, పోతుగల్, గూడెం గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ గురించి పట్టించుకొని స్కూల్ అభివృద్ధికి కృషి చేసినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్తున్నా. అది గురించి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. మళ్ళీ దీని తర్వాత కూడా ఎవరి నాయకులు ఉన్నా ఈ నేను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని చేసింది సర్పంచ్ 3 సంవత్సరాలు మాత్రమే. అందరం 5 సంవత్సరాలు అనుకుంటున్నాం. 2 సంవత్సరాలు మొత్తం కరోనానే పోయింది. అది ప్రభుత్వమైనా మన పాలకవర్గమైన ఒక 2 సంవత్సరాలు కరోనాతోటి భీకరమైనటువంటి మన యుద్ధం ప్రకటించుకున్నట్టు అయిపోయింది. ఒకరొకరు మాట్లాడుకోవడం, కలవకపోవడం రాష్ట్రంలో కూడా అట్లే పడ్డది, దేశంలో కూడా అట్లే అయింది, మన గ్రామాల్లో కూడా అట్లే అయింది. సర్పంచ్ కూడా ఇలా కోట్టుకోవడం, దాగిపోవడం కారణం ఏంటంటే మేము నష్టపోయినాం. 5 సంవత్సరాలు మేము పాలకవర్గం ఎన్నుకొని 3 సంవత్సరాలు చేసినాం. 2 సంవత్సరాలు కరోనా టైంలో మాకు వేస్ట్ అయిపోయింది. మాకు వచ్చే బిల్లు కూడా రాలేదని చెప్పి వాళ్ళు నిజంగా కూడా చాలా మంది బాధపడుతున్నారు. ఇవాళ సర్పంచ్ అంటే కేవలం ఈ 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మాత్రమే పనిచేసింది. కానీ పోవాల్సిన అవసరం లేదు. కానీ ఏదో అది సందర్భం అది అట్లా వచ్చింది. కరోనా అనేది మహమ్మారి వచ్చింది, అందరం కూడా చూసినాం. వచ్చినప్పుడు అందరం కూడా ఢిల్లీకి పోయి తీసుకుందామని సంతోషంతో అందరికి కూడా ఫ్లైట్ బుక్ చేశాం. మొత్తం మందికి పాలకవర్గం, కొంతమంది ముఖ్య నాయకులకు, అంగన్వాడీ టీచర్లకు, ప్రతి ఒక్కరికి 27, 30 మంది దాకా నేను ఫ్లైట్ బుక్ చేశాను. 2 లక్షల రూపాయలు ఇచ్చాను. ఆ రోజే పోయేది కదా. అక్కడ ఎయిర్పోర్ట్ బంద్ అయింది, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ బంద్ చేసింది కరోనా చేయబట్టి. ఆ పైసలు పోయినాయి. పాపం వీళ్ళందరినీ కూడా ఎక్కించలేకపోయినా, చూపించలేకపోయినా. ఆ వాటి తీసుకుందామంటే మళ్ళీ ఇక్కడనే హైదరాబాద్ సీఎం గారి చేతుల మీద తీసుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత కలెక్టర్ గారు ఇచ్చారు. సందర్భంగా ఢిల్లీ పోయి రాష్ట్రపతి నుంచి తీసుకోవాల్సిన అవార్డును ఇక్కడ మన ముఖ్యమంత్రి ద్వారా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు కరోనా చేయబట్టి. ప్రజలు అధికారం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో మనం పని చేయకుంటే, ఆశించినంత పని చేయకుంటే అసంతృప్తిగా ప్రజలను ఎప్పుడు కూడా ఉంచద్దు. ఎట్లా ఏదైనా చేసి తృప్తిపరచాలనే ఉద్దేశంతో